పవన్ కళ్యాణ్ గారు గెలిచారు అంటే జనసేన గెలిచిందంటే నా వల్ల అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. ఇది ఒకరి వల్ల అనేది కాదు, అలా అనుకుంటే వాళ్ళ కర్మ అన్నారు. అంటే దీన్ని ఎవరిని ఉద్దేశించి అంటారు? అంటే నాకు ఒక పక్కేమో వర్మాన్ని ఉద్దేశించి అని చెప్పి అంటారు. వర్మ నీ కర్మ అనేది ఇండైరెక్ట్ చెప్పిన మాట అంటారు. అంటే ఒక విషయం ఏంటంటే అక్కడ వాక్య నీ కర్మ అనేది వర్మనేనా? లేదు, ఒక విషయం. పిఠాపురంలో అనేక మంది రాజకీయ నాయకులు ఉన్నారు. ఆ ఉన్న వాళ్ళలో తెలుగుదేశం నుంచి వర్మ గారు ఉన్నారు, జనసేన నుంచి కొంతమంది నాయకులు ఉన్నారు, అదేవిధంగా ఇక్కడ మనకి బీజేపీ నుంచి కూడా నాయకులు ఉన్నారు. దాంట్లో కూడా మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మరి ముఖ్యమైనటువంటి ఎమ్మెల్యే స్థాయి నాయకులు ఉన్నారు. వర్మ గారు ఒక్కలే కాదు నాయకులు, అక్కడ 10 మంది నాయకుల్లో వర్మ గారు ఒక నాయకుడు. అంటే ఎన్నికల ముందు వర్మ గారిని మా గెలుపు మీ చేతుల్లో పెడతామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వర్మ గారి ఇంటికి వెళ్ళి మాట్లాడటం జరిగింది, ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆ వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. అవును, చెప్పారు. ప్రచారంలో కూడా వర్మ గారిని శాసన మండలికి పంపిస్తాను, అవును, వర్మ గారికి అన్యాయం జరగదని చెప్పి కూడా చెప్పారు. అవును. అయితే వర్మ గారు తెలుగుదేశం పార్టీలో నాయకుడిగా ఉన్నారు. వర్మ గారికి ఏ పదవి ఇవ్వాలన్నా, అది ఎమ్మెల్యే కావచ్చు, రాజ్యసభ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఏ పోస్ట్ ఇవ్వాలన్నా కూడా అది కేవలం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన వాళ్ళు. అదే జనసేన పార్టీలో ఉంటే పవన్ కళ్యాణ్ గారు రికమెండ్ చేసి చేయాలన్నమాట. బీజేపీ ఉంటే బీజేపీ చేయాలి. అయితే ఇటీవల అక్కడ దొరబాబు గారు అని బీజేపీలో పెండి తర్వాత వైసీపీలోకి వచ్చినటువంటి ఆయన కూడా వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఏంటంటే వర్మ గారిని కొంచెం స్థాయి తగ్గిస్తున్నారు అన్నారు. ఎందుకంటే ఆయన వైసీపీలో ఉన్నారు, గతంలో బీజేపీలో ఉన్నారు. మళ్ళీ నేను ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా అయ్యారు, మా ప్రాంతాన్ని మేము డెవలప్ చేసుకోవాలి, ఎప్పటి నుంచో మాకు ఉప్పాడు లాంటి సమస్యలు ఇవన్నీ ఉన్నాయి, సముద్రం ఒడ్డున కాబట్టి ఏ నాయకుడు కూడా సరిగ్గా పట్టించుకోలేదు, మేము ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఇక్కడ ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదు. పవన్ కళ్యాణ్ అయితే ఒక ల్యాండ్ మార్క్గా ఉన్నారు కాబట్టి, ఒక బలమైన నాయకుడు కాబట్టి ఆయన వల్ల మా ప్రాంతము, మా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్ అవుతున్న ఉద్దేశంతో నేను పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పార్టీలో చేరానని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా అనేక వీడియోల్లో చెప్పడం జరిగిందనమాట. మరి అలాంటప్పుడు కేవలం వర్మ గారు ఒక్కడి వల్లని మనం చెప్పలేము అనమాట. అంటే ఎవరైతే ఇలా అనుకుంటే వాళ్ళ కర్మ అన్నారు, ఎవరిని ఉద్దేశించినట్టు? అంటే జనరల్గా ఏంటంటే బయట కొంతమంది నాకేంటంటే వర్మని ఇండైరెక్ట్గా అన్నారనేది ఒక ప్రచారం నడుస్తుంది. అంటే కొంతమంది ఏంటంటే లేనిది కూడా క్రియేట్ చేసుకుంటారు. అట్లా క్రియేట్ చేసుకుంటే దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. ఇప్పుడు అది ఎవరు చెప్పాలి? యువతలో ఉన్న వ్యక్తులే చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు చెప్పి వీళ్ళిద్దరు ఫలానా వ్యక్తి వల్లే ఇక్కడ మేము గెలిచామని చెప్పాలి. కానీ అక్కడ ఒక వ్యక్తి వల్ల గెలవటం అనేది జరిగే పని కాదు, అందరూ చేయాల్సిందే. ఏ నాయకుడైనా కూడా లిమిటెడ్ ఓటింగ్ ఉండిద్ది. 10 మంది నాయకులు కలిస్తేనే ఏ నాయకుడైనా కూడా గెలుస్తాడు. అది చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు అనమాట. అది అంటే కేవలం ఒక వ్యక్తే గెలిపించేటువంటి స్థాయి అయితే ఉండదు. అది అంటే వర్మ గారికి వెన్నుపోటు పొడిచారు పవన్ కళ్యాణ్ గారు అని కొంత ప్రచారం జరుగుతుంది. సొంత అన్నయ్యకి ఎమ్మెల్సీ ఇచ్చారు, కనీసం నిన్ను గెలుపు కారణమైన వర్మను పట్టించుకోలేదు, అంటే సొంత వెన్నుపోటు అని చెప్పి అంటారు. అంటే ఇక్కడ విషయం ఇదే విషయంలో చూస్తే గతంలో ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యాఖ్యలు చేశారు, ప్రచారంలో చెప్పారు, పదే చెప్పారు, కుటుంబ రాజకీయాలకి జనసేన వ్యతిరేకం, మేము అలాంటివి ప్రోత్సహించాం, సామాన్యమైన వ్యక్తులను అసెంబ్లీ తీసుకెళ్తామన్నారు. అయితే సరే కుటుంబ రాజకీయాలు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారు తన అన్న నాగబాబు గారికి ఎలా ఎమ్మెల్సీ ఇచ్చారు, ఎలా స్పందిస్తారు? నేనేమంటున్నా అంటే నాగబాబు గారు జనరల్ సెక్రటరీ ఉన్నారు, నాకు రాజకీయ గురువు నాగబాబు అని చెప్పి కూడా చెప్పడం పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. మరి నాకు రాజకీయ గురువు జనరల్ సెక్రటరీ, నేను ఆయన సలహాలు తీసుకున్నా నేను ముందుకెళ్తున్నాను అన్నప్పుడు ఎమ్మెల్సీ అనేది ఒక దేశ స్థాయిలో పెద్ద పదవి ఏం కాదు, అది రాష్ట్ర స్థాయిలో పదవి. అయితే మరి ఇదంతా కూడా కీలకమైనటువంటి రోల్ ప్లే చేసినప్పుడు మరి ఇక్కడ నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు. కుటుంబ రాజకీయాలకి జనసేన దూరం అన్న పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్య ఎలా స్పందిస్తారు? అంటే ఇక్కడ కుటుంబ రాజకీయాలకి మేము దూరం, సామాన్యులు అసెంబ్లీ తీసుకెళ్లే బాధ్యత మా పార్టీ ఇది, అవును పవన్ కళ్యాణ్ అని చెప్పి పదే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఎమ్మెల్సీ ఎన్నికలు తన అన్నయ్యకి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చారు. అంటే ఇక్కడ నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఒక జర్నలిస్ట్గా, ఒక సామాన్య జర్నలిస్ట్ అయినటువంటి హరిప్రసాద్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. మరి అనేక మంది చైర్మన్స్, మరి అజయ్ కుమార్ గారు కానీ కొంతమంది మీరు చూశారు, వాళ్ళని ఎవరో కూడా యాక్చువల్గా గుర్తుపట్టరు అనమాట. ఈ వీళ్ళకే చైర్మన్లు ఇచ్చారని మనం చాలా ఆశ్చర్యపోతూ ఉంటాం అనమాట. మరి అనేక మందికి ఇచ్చారు. మరి దాంట్లో భాగంగానే నాగబాబు గారు కూడా మరి మొదటి నుంచి ఆయన పార్టీలో ఉండి జనరల్ సెక్రటరీగా ఉండి పవన్ కళ్యాణ్కే రాజకీయ గురువుగా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్సీ ఇచ్చారు. దాన్ని మనం చూడాల్సిన పని లేదు. గురుదక్షిణ ఇచ్చారంటారా నాగబాబు గారు? నేనేమంటున్నారు, దాన్ని మనం పెద్దగా చూడాల్సిందిగా పని లేదు.